नवी कक्षा छात्रों के लिए गीत पाठ जिस देश में गंगा बहती है ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఈ పాఠము పద్య రూపంలో అంటే కవితా రూపంలో ఉంటుంది, పాడుకోవటానికి వీలుగా ఉంటుంది। ఈ చిత్రాన్ని పరిశీలించండి। इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? इस चित्र में एक कबूतर उड़ रहा है, फूलों के पौधे हैं और हिंदी की एक कविता है सूरज है। ఈ చిత్రంలో పావురం ఎగురుతూ ఉన్నట్లుగా అలాగే సూర్యుడు, పచ్చటి మొక్కలు పూలతో ఉన్నాయి। అలాగే మన జాతీయ జెండాలోని 3 రంగులు ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి। కేసరియా రంగ్, సఫేద్ రంగ్, హరా రంగ్। కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, పచ్చ రంగు అభివృద్ధికి ప్రతీకలు। ఈ చిత్రం కింద 3 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి। మొదటి ప్రశ్న గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము। రెండవ ప్రశ్న उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किन से जुड़ सकते हैं? ఉడ్నా అంటే ఎగురుట, ఇక్కడ పక్షి ఎగురుతూ ఉంది। చమక్నా అంటే మెరియుట, అంటే సూర్యుడు మెరుస్తూ ఉన్నాడు। అలాగే ఖిల్నా అంటే వికసించుట, పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి। ఈ చిత్రంలో ఉన్న చిన్న కవిత గురించి చెప్పుకుందాం। शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है। శాంతి కా సందేశ్ జహా హై, శాంతి సందేశము ఎక్కడ ఉన్నదో, సబ్కా సమ్మాన్ జహా హై, ఎక్కడ అందరికీ సమానమైన గౌరవం లభిస్తుందో, గీత్ ఖుషీకే గాతే జహా హై, సంతోషంగా పాటలు ఎక్కడ పాడతారో, ఐసా భారత్ ఔర్ కహా హై, అలాంటి భారతదేశము ఇంకా ఎక్కడ ఉన్నది అంటే శాంతి సందేశము మరియు సమానంగా గౌరవించబడటము, సంతోషంగా పాటలు పాడుకోవటము అనేది మన భారతదేశంలోనే చూడగలము, ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము అని అర్థం। మూడవ ప్రశ్న इस चित्र में हमें क्या संदेश मिलता है? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ పద్యంలో ఏమున్నదో అదే మన యొక్క ఈ సందేశము। శాంతి का संदेश देने वाला, सबका सम्मान करने वाला, खुशी के गीत गाने वाला, इस दुनिया में भारत देश के अलावा और कोई नहीं, यही इस चित्र का संदेश है। उद्देश्य हमारा भारत महान देश है, మన భారతదేశము చాలా గొప్ప దేశము। यहाँ गंगा यमुना जैसी पवित्र नदियाँ बहती है, ఇక్కడ గంగా యమున వంటి పవిత్రమైన నదులు ప్రవహిస్తూ ఉన్నాయి। భారతవాసి సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపकार, सद्भावना, మానవతా ఆది మహాన గుణోं की पहचान है। ఈ వాక్యంలో పహచానన అంటే గుర్తించుట, గుర్తు అని అర్థం। భారతీయులందరూ సత్యము, అహింస, ధర్మము, న్యాయము, ఇతరులకు సహాయము చేయటము, మంచి భావనలు కలిగి ఉండటము, మానవత వంటి మహత్తరమైన గుణాలను కలిగి ఉంటారు। ఈ గొప్ప గుణాల ప్రతీకలే మన భారతీయులు। ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై। మరి అలాంటి సంస్కృతిని కాపాడుకోవటం ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యము। शैलेंद्र कुमार जीवन काल 1923 से 1966 तक, विशेषताएं कई प्रसिद्ध फिल्मी गीतों की रचना, 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित। ఈ పాటను శైలేంద్ర కుమార్ గారు రచించారు। 1923వ సంవత్సరంలో జన్మించి 1966వ సంవత్సరంలో మరణించారు। ఈయన సినిమాలకు పాటలు రాసేవారు। ఆయన రచించిన పాటలు చాలా ప్రసిద్ధి చెందాయి। అంతేకాదు ఆయనను 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తోటి సన్మానించారు। జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేది ఒక సినిమా పేరు। ఈ సినిమాకి గాను ఆయన మనం ప్రస్తుతం చదువుకుంటున్న ఈ పాటనే ఆయన సినిమా పాటగా రాశారు। మరి మనం ఈ పాట గురించి తెలుసుకుందాం।
होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। ఈ పద్యంలో హోంట్ అనగా పెదవి, పే అనగా మీద, సచాయి నిజము, దిల్ హృదయము, సఫాయి పరిశుభ్రత. పెదవులపైన ఎప్పుడూ నిజమే ఉంటుంది, హృదయంలో ఎప్పుడూ పరిశుభ్రత స్వచ్ఛతే ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేము ఆ దేశ వాసులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో అనగా ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశము యొక్క వాసులము మేమందరము, అంటే మేమంతా భారతీయులము. మా పెదవులపైన ఎప్పుడూ నిజమే ఉంటుంది, అంటే మేమెప్పుడూ నిజమే మాట్లాడతాము. మా హృదయం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావము. మెహమా జో హమారా హోతా హై జో జాన్ సే ప్యారా హోతా హై జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో తోడే మే గుజారా హోతా హై. ఈ పద్యంలో మెహమా అంటే మెహమాన్ అతిథి అని అర్థం, జాన్ ప్రాణము, లాలచ్ దురాశ, గుజార్నా అంటే గడుపుట అని అర్థం. మెహమా జో హమారా హోతా హై, ఎవరైతే అతిథులు మాకున్నారో ఓ జాన్ సే ప్యారా హోతా హై, వారందరూ మా ప్రాణం కంటే ఎక్కువ, అంటే అతిథుల్ని మేము మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము అని అర్థం. జ్యాదాకా నహి లాలచ్ హమ్ హో, మాకు ఎక్కువగా దురాశ లేదు, అంటే అవి కావాలి ఇవి కావాలి అనే ఆశ లేదు. తోడేమే గుజారా హోతా హై, ఉన్నదానితోటే కొద్దిపాటి దానితోటే మేము గడిపేస్తూ ఉంటాము. ఎక్కువ కావాలని మాకు దురాశ ఉండదు, తక్కువలోనే మేము రోజుల్ని గడిపేస్తూ ఉంటాము. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మేము ఏ దేశంలో గంగా నది ప్రవహించుచున్నదో ఆ దేశ పౌరులం, అంటే భారతీయులం. ఇక్కడ భూమాత తన పిల్లల కోసం శతాబ్దాలుగా అంతా భరిస్తూ వస్తుంది, అంటే సహిస్తూ వస్తుంది. కన్నతల్లి తన పిల్లల్ని ఏ విధంగా భరిస్తుందో అదేవిధంగా భూమాత తన పిల్లల కోసం శతాబ్దాలుగా భరిస్తుంది, అంటే సహిస్తుంది అని అర్థం. కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं. ఈ పద్యంలో ఇన్సాన్ అంటే ఆద్మి, మనిషి అని అర్థం. పూరబ్ అంటే తూర్పు, కీమత్ అంటే విలువ, జాన్ అంటే ప్రాణం, లోగ్ అంటే ప్రజలు. కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, కొంతమంది ప్రజలకి చాలా తెలుసు, అంటే వాళ్ళకి నాలెడ్జ్, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అన్నీ తెలుసు. ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై, కానీ మనిషి యొక్క, అంటే సగటు మనిషి యొక్క విలువ మాత్రం వారికి తెలియదు. ఏ పూరబ్ హై పూరబ్ వాలే, పూరబ్ అంటే తూర్పు. మన భారతదేశము ప్రపంచ పటంలో తూర్పు వైపున ఉంటుంది, కాబట్టి పూరబ్ వాలే తూర్పు వాళ్ళము అని కవిగారు చెప్పారు. హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, అంటే ప్రతి ప్రాణం యొక్క విలువ మాకు తెలుసు. మేము భారతీయులం, మాకు ప్రతి ప్రాణం విలువ తెలుసు. मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఈ పద్యంలో మిల్జుల్ కర్ రహనా అంటే కలిసిమెలిసి ఉండటము, ప్యార్ అంటే ప్రేమ, చీజ్ అంటే వస్తువు. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి జీవించు మరియు అందరినీ ప్రేమించు. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, మా భారతదేశంలో ఈ ఒక్క వస్తువే ఉంటుంది. ఏంటది? అందరూ కలిసిమెలిసి జీవించటము మరియు ప్రేమను పంచటము, ఇది మాత్రమే ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో గంగ ప్రవహిస్తున్నదో మేమంతా ఆ దేశ పౌరులము. जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. ఈ పద్యంలో సీఖ్నా అనగా నేర్చుకొనుట, గైరోం అంటే క్రొత్తవారు లేక పరాయివారు, మతలబ్ అంటే స్వార్థం,
జో జిస్సే మిలా సీఖా హమ్నే. మేము ఎవరితో కలిసినప్పటికీ వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాము. గైరోం కో భీ అప్నాయా హమ్నే. క్రొత్త వారిని కూడా మాలో కలుపుకున్నాము. మన భారతదేశాన్ని ఆంగ్లేయులు చాలా సంవత్సరాలు పరిపాలించారు. అలాంటి పరాయి దేశస్తుల్ని కూడా మాలో మేము కలుపుకున్నాము, వారిని మేము స్వీకరించాము. మతలబ్ కే లియే అంధే హోకర్ రోటీ కో నహీ పూజా హమ్నే. మతలబ్ కే లియే అంటే స్వార్థం కోసం మేము గుడ్డివారమైపోయి మా జీవనోపాధినే మేము పూజించలేదు. అంటే మా జీవనోపాధి కోసము మేము ఎవరికి ఎలాంటి హానిని మేము తలపెట్టలేదు, మా స్వార్థం మేము చూసుకోలేదు అని కవిగారు చక్కగా చెప్తున్నారు. अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఈ పద్యంలో దునియా అనగా ప్రపంచం. అబ్ హమ్ తో క్యా సారీ దునియా, ఇప్పుడు మేమేంటి, మొత్తం ప్రపంచము సారీ దునియా సే కహతీ హై, ప్రపంచం మొత్తంతో చెబుతున్నది. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. మేము గంగ ఏ దేశంలో ప్రవహిస్తున్నదో ఆ దేశ పౌరులమే. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తూ ఉంది. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో మేము ఆ దేశ పౌరులం. మా పెదవులపై ఎప్పుడూ నిజమే ఉంటుంది, మా హృదయంలో ఎప్పుడూ స్వచ్ఛతే ఉంటుంది. అంటే మేము ఎప్పుడూ నిజమే, సత్యాన్నే మాట్లాడతాము, మా హృదయం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పద్యము పాఠము మొదట్లో ఇచ్చినటువంటి మొదటి పద్యమే. ఈ విధంగా కవి శైలేంద్ర కుమార్ గారు భారతీయుల యొక్క గుణగణాలను ఒక పాట ద్వారా మనకు తెలియచేశారు. గంగ ఎంత పవిత్రమైనదో మన భారతీయుల యొక్క హృదయాలు కూడా అంత పవిత్రమైనవని, అలాగే పవిత్రంగా ఉండాలని మనమందరం కోరుకుందాం.